మల్లనా కొంచెం సైడ్ ఇవ్వండి. అంజనా అంజనా రైట్ ఓకే ఓకే రెడీ 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 కొంచెం సైడ్ కొంచెం ఇవేనా కెమెరాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆసియా ఖండంలోనే బహుజన వీరుడు క్షత్రియులే రాజు కావాలనే ఆంక్షలు ఉన్నప్పుడు సామాన్యుడైనటువంటి కులవృత్తులు చేసుకున్న వాళ్ళు మేమెందుకు రాజు కావద్దని చెప్పి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని కులాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 33 కోటలను జయించినటువంటి వీరుడు తెలంగాణ వీరుడు. ఇలాంటి వీరుని చరిత్ర కనుమరుగు చేసింది. కానీ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన చరిత్రను భద్రపరిచి వాళ్ళే ఒక పెద్ద ఇంగ్లీష్లో పుస్తకాన్ని రాసి మొట్టమొదటిగా పేర్వారం జగన్నాథం గారు ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు సందర్శించి ఇంత గొప్ప చరిత్ర గల ఈ వీరుని చరిత్ర తెలంగాణలో కనుమరుగు చేసిండ్రు, కేవలం తెలంగాణ బిడ్డ అయినందుకేనా లేకపోతే బహుజనుడైనందుక అని చెప్పి బాధతో ఆ పుస్తకాన్ని తెచ్చి ఆయన ఫోటోను ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఆవిష్కరించడం, దాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఇలాంటి గొప్ప వీరుణ్ణి ఖచ్చితంగా మనం సత్కరించుకోవాలి, ఈ జాతికి చెప్పాలని చెప్పి మరి ఆ రోజు జయంతి వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా అధికారిక కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారి కోటను రచించడం, గ్రానైట్కి ఇచ్చినటువంటి భూములను రద్దు చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి 4000 ఎకరాలను ఇవ్వడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా కులవృత్తులు పునరుద్ధరణ జరుగుతూనే వీళ్ళు బాగుపడతారని చెప్పి ఇలా అనేక కులాలకు వృత్తులకు గౌరవం ఇస్తూ మహనీయులను అధికారికంగా చేసుకుంటూ ఈ కుల వృత్తులను బాగుపరిచే క్రమంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు,
గొలుసుకట్టు చెరువులు కూడా పాపన్న మహారాజ్ చేసినటువంటివే. అవన్నీ 10 సంవత్సరాల కాలంలో పాపన్న చరిత్రతో పాటుగా విగ్రహాలను కూడా, వేలాది విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడంలో మరి మా నాయకుడి యొక్క ప్రోద్బలంతో ఎంతో చరిత్రను ముందుకు తీసుకుపోవడం జరిగింది. వైన్ షాప్ల రిజర్వేషన్ కావచ్చు, గీత కార్మికులకు వృత్తి పన్ను పూర్తి రద్దు చేయడం, నిజాం ప్రభుత్వంలో ఆయన కొట్లాడి వృత్తి పన్ను రద్దు చేయాలని చెప్పి కొట్లాడడం జరిగింది. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో, మా 10 ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో వృత్తి పన్ను రద్దు చేయడం, లైసెన్సులను 10 సంవత్సరాలకు పొడిగించడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను తెరిపించడం, కుల వృత్తులను ప్రోత్సహించడం, యాదవులకు గొర్రెలు ఇవ్వడం, చేప పిల్లలు ఇవ్వడం, అట్లా అనేక కులాలకు రక్షించుకోవడం అనేది 10 సంవత్సరాల కాలంలో జరిగింది. మరి నేడు విధ్వంసం జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేరకుండా మళ్ళా మొదటికి దుకాణాలను బంద్ చేయడం, కలు దుకాణాలను బంద్ చేయడం, వేస్తున్న 3 లక్షల రూపాయల గొర్రెల పంపిణీ చేయకపోవడం, చేప పిల్లలు ఇప్పటివరకు కూడా వర్షాలు పడుతున్నా ఇంకా తేకపోవడం, అట్లా అనేక వృత్తులకు అన్యాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ ఈ కుల వృత్తులను పునరుద్ధరణ చేయగలుగుతారనే నమ్మకం, విశ్వాసం 10 ఏళ్ల కాలంలో చదువుకోవాలని ప్రతి మండలానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇలాంటి మహనీయుల యొక్క ఆశయాలే. కనుక ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం పెడతా ఉన్నారు, విగ్రహంకు స్థలం. గతంలోనే మేము 2 సంవత్సరాల క్రితమే అక్కడ స్థలాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఆనాటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థలాన్ని కేటాయించినాం, 3 కోట్ల నిధులు కేటాయించినాం. మరి ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఓన్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మూసేసిన దుకాణాలు తెరవాలి. ఇస్తానన్న 20% బార్ అండ్ రెస్టారెంట్లో, వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలి. పాపన్న పేరు మీద జనగాం జిల్లాకు పేరు పెట్టాలి. ఇంకా బీసీ కులాలకు ఇస్తానటువంటి హామీ నిలబెట్టాలి. ముఖ్యంగా 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను అందించి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ డైనమిజం, గత పాలకుల హయాంలో తెలంగాణ డైనమిజం అనేక రకాలుగా సప్రెషన్కు గురైతే తెలంగాణ డైనమిజంను గ్లోరిఫై చేసుకోవాలి, తెలంగాణ వారసత్వంగా అనేక మంది వీరులకు, యోధులకు సామాజిక న్యాయ సూత్రాన్ని ఆచరించినటువంటి మహానుభావులకు పుట్టినిల్లు కాబట్టి ఆ క్రమంలో గొప్ప పోరాట యోధుడు, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వర్ధంతుల్ని ఘనంగా జరపడం ద్వారా వారి డైనమిజాన్ని గ్లోరిఫై చేసేటువంటి ప్రయత్నం వారు చేసినట్లు ఇప్పుడున్నటువంటి రాబోయే ప్రభుత్వాలు కూడా ఆ ఒరవడిని కొనసాగించి వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గారు వారు 350 సంవత్సరాల క్రితం ఆనాడున్నటువంటి రాచరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాని రోజులలో బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్యాయాన్ని భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు అనేటువంటి విషయాన్ని సాటి ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ఒక సామాన్య గీతా కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆ యోధుడు నరనరాన రాచరిక ఫ్యూడల్ వ్యవస్థ అంతు చూడాలనేటువంటి ఆవేశాన్ని, ఆవేదాన్ని గుండెల్లో నింపుకొని తనదైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను జయించడమే కాకుండా
అద్భుతమైనటువంటి పరిపాలన అందించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అప్పగించబడితే సమాజంలో ఎటువంటి పాలన అందించబడుతుంది అన్న దాన్ని చూపించినటువంటి ఆ యోధుడు కాబట్టే ఇవాళ ఇక్కడున్నటువంటి పాలక వర్గాలు గతంలో రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, వారిని ఏమాత్రం పట్టించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. లండన్లో ఉండేటువంటి లైబ్రరీలో కానీ ఇంగ్లీష్లో వారి మీద పుస్తకాలు రావడం జరిగింది అని అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూడా ఆకర్షించినటువంటి పరిపాలన ఆయన అందించింది కాబట్టే ఆయన చరిత్రను అక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది. అందుకనే మనం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన బడుగు బలహీన వర్గాల వారి ఇక్కడ ఉండేటువంటి సబ్బండ వర్గాల ప్రమేయంతో వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి సాధించబడ్డటువంటి తెలంగాణ అనేక సందర్భాల్లో మన నాయకుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా 190 మంది ఈ వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ ఈ వర్గాలకు న్యాయం జరగడమే మాత్రమే ఆ రాష్ట్ర అభివృద్ధికి కానీ సాధించబడ్డటువంటి రాష్ట్రానికి కానీ నిదర్శనం, ఆదర్శం అని చెప్పి